ఈరోజు మేము ఒక వీడియోతో మీ ముందుకు రాబోతున్నాము. సార కూర అన్నమాట. ఆ కూరని ఏ విధంగా సేకరించుకోవాలో, ఏ విధంగా వంట చేసి తినాలో కూడా ఈరోజు చూపిస్తాము. చూడండి, సేకరించుకునేవి ఇవి అన్నమాట. ఇది చిన్న కత్తి, అలాగే ఇది కవర్లు. మేమైతే కవర్ తీసుకొచ్చాము. ఈ కవర్ లోనే మేము సేకరించుకొని తీసుకెళ్తాం ఫ్రెండ్స్. ఓకేనా, సేకరిద్దాం మరి. చూడండి ఫ్రెండ్స్, సేకరించుకోవడానికి మేము వెళ్తున్నాం అన్నమాట. చూడండి, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఉంటాయి. ఇదిగో ఇటువంటి లేత ఆకులు కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇదిగో చూడండి, ఇక్కడ చాలా బాగున్నాయండి. ఇవి లేత లేతగా ఉన్నాయి. ఇటువంటి తీసుకోవచ్చు. చూడండి, మా సార్ అయితే కోస్తున్నాడు అన్నమాట. తర్వాత ఇదిగో బాగా లోపల ఉన్నటువంటి ఆ లేత ఆకుల్ని ఇలా తీసుకోవాలి. వీటితో మనం కూర వండుకుంటే చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్. మీ ఏరియాలో ఉన్నట్లయితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి, మా సార్ అయితే అనమాట. ఇదిగో ఇటువంటివి కూడా మనం ఇలాగ ఉంటాయి. ఇదిగో ఇవి కూడా తీసుకోవచ్చు. ఇలా కోసుకోవాలన్నమాట. అయితే సార్ కూడా కోస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇదో కవర్ పట్టుకున్నాను. ఇదో కవర్ లో నింపేస్తాం అనమాట. ఇది కొద్దిగా నింపిస్తున్నాము. మా సార్ అంటే ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, చేతిలో పట్టుకోలేము కదా, అందుకని చెప్పి ఈ విధంగా మేము కవర్ తీసుకొచ్చాము సేఫ్టీగా. ఓకే అండి, ఇంకా మనం సరిపడ్డట్టుగా మనం వెళ్దాం. అలాగా కూరను అలాగా సేకరించుకోవాలి. ఒకటి ఉంది కానీ అది ఇక్కడ తీసుకున్నవి చూడండి, అలాగా ఉంది. చూడండి, గడ్డ నీళ్ళు ఇలా పారుతున్నాయి అనమాట. ప్యూర్ వాటర్ అనమాట. మా అన్న అయితే ఈరోజు పీతల వేటకి వచ్చాడు. అదో చూడండి, ఒక్కడు అనమాట. ఎలా పడతాడో మేము కూడా చూపిస్తాము. పీతలు పట్టడానికి వచ్చారు. చూడండి, మెయిన్ అయితే మనకు పీతలు పట్టేటప్పుడు ఒక ఇద్దరు అలా ఉండాలి, కానీ మా అన్న అయితే ఒక్కరే వచ్చారు. దో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట పీతలు పట్టడానికి. చూడండి, దో ఒక్కరే వచ్చారన్న. రాయిని దులిపి చిన్న చిన్న కన్నాలు ఉంటాయి, వాటి నుంచి తీస్తారనమాట. అలాగే అటువైపు ఫ్రెండ్స్, కింద ఈ గడ్డంతా అలాగుంది కదా, అలాగుంది. అటువైపు అంతా కూడా సార కూర ఉంది, అటు తీస్తాం అన్నమాట మేము. మా అన్న అయితే పీతలు పడేస్తున్నాడు. చూడండి, ఒక్కరే అనమాట. ఇది చిన్న పాత్ర తీసుకొచ్చారు, మగ్గు లాంటిది. ఇదో ఇక్కడ కన్నం ఉందట. చూడండి ఫ్రెండ్స్, ప్యూర్ వాటర్. సార్ మా గురించి ఇది కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది కూడా చూపించండి. స్వచ్ఛమైన ఊట నీరండి. ఇవి తాగడం వల్ల మనకు అంటే వేడిగా మరగబెట్టి ఇవి తాగడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మంచి నీరు అనమాట, స్వచ్ఛమైనవి. చూడండి, ఇలా వస్తున్నాయి అనమాట. ఇక్కడే మేము అంటే ఇంతకు ముందు ఊర్లో కొలైనప్పుడు ఇక్కడే వాటర్ వాడేవాళ్ళండి. మా తాతల కాలం నుంచి కూడా ఇక్కడే వాడేవాళ్ళు. చాలా బాగుంటాయి వాటర్. అయితే మాకు మా ఊరు నుంచి ఇది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి నెత్తి మోతన ఆడవాళ్ళు ఎంతో కష్టపడి నీళ్లు మోసుకెళ్లే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే కొలైలు అవ్వడం వల్ల కొద్దిగా ఈ ఊటని వదిలేయడం అయింది. ఇలాగ బయటికి ఇలాగా ఏదైనా కూరకు వచ్చినప్పుడు కానీ, లేదంటే పీతల వేటకు వచ్చినప్పుడు ఇక్కడ నీరు మేము తాగుతాము. చాలా బాగుంటాయండి. ఒకసారి తాగి చూపించండి సార్. అవి కొద్ది నేనంటే ఉదయాన్నే, కానీ కొద్దిగా తాగుతాను. ఎందుకంటే నిజంగా తాగుతారా లేదంటే మీకు డౌట్ వస్తుంది కదా, అందుకనేసి నేను కొద్దిగా తాగుతాను అనమాట. మా సార్ అయితే తాగుతున్నాడు. చూడండి ఎంత ప్యూర్ వాటర్ ఉంటుందో. దగ్గర కూడా తీసుకొస్తాను. చాలా బాగుంది సార్, చాలా చాలా బాగుంది. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. చూడండి, ఇదిగో ఎంత ప్యూర్ గా ఉంటాయి అనమాట. అసలు కల్తీ ఏమి ఉండదు, ఫిల్టర్ చేసినట్టుగా ఉంటది అనమాట నీరు. అవును సార్. ఓకే ఓకే. దీంట్లో చిన్న చిన్న రంధ్రాలు చేసి ఉంటాయి అనమాట. బొరియాలు ఉంటాయి అనమాట అందులో. మరి ఎంత దూరం ఉందో ఏంటి కాయ. చూడండి ఫ్రెండ్స్, అక్కడ వస్తున్నా ఇదే నుయ్యి అనమాట. ఫ్రెష్ గా ఉంది. చూడండి, ఈ నుయ్యి నుంచే అటు వెళ్తాయి అనమాట నీళ్ళు. క్లీన్ చేయలేదన్నమాట, ముందు వాడేవారట, లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలాగా అంటే గడ్డల ఓవర్లోనే ఇలాగ ఉంటాయి అనమాట. మనం అంటే అన్ని ఒకే చోట్ల ఉండవు కాబట్టి అక్కడక్కడ అలాగ సేకరించుకోవాలి మనము. చూడండి, ఇలాగ లేత మనం తీసుకోవాలన్నమాట. ఇలాగా
చాలా బాగుంటాయి మా ఇదిగో సార్ తీస్తున్నారు ఇలాగా. లేత అనమాట. ఇలా ఇలా ఉంటాయి. వీటిని మనం ఇలా తీసుకోవచ్చు. ఓకే, మళ్ళీ అట్లున్నాయి మా సార్, ఉన్నాయా? జాగ్రత్త జాగ్రత్త, ఇక్కడ పడిపోతారు, ఉంటాయి. మళ్ళీ తడిసిపోతారు. ఓకే. తీస్తున్నారు చూడండి, ఇదిగో, ఎంత ఇలా బాగున్నాయి. ఇంత బాగున్నాయి చూడండి. నేచురల్ కర్రీ అనమాట ఇది. వావ్. చాలా చాలా బాగుంటుంది సార్. మీరు మీ ఏరియాలో ఉంటే మాత్రం తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. అబ్బో, వావ్, నీళ్ళంత ఎంత చల్లగుందో. చాలా ఇదిగో ఇలాగా అంటే ఇటువంటివే కాకుండా కొద్దిగా ఇదిగోండి మధ్య స్టేజ్ లో ఉన్నటువంటి ఆకులను కూడా తీసుకోవచ్చు. ఇలాగా చూడండి, ఇది అంటే పూర్తిగా ముదరకుండా ఏవరేజ్ గా ఉందన్నమాట. ఇది కూడా మనం తీసుకోవచ్చు. ఇదిగో ఇది కూడా ఇలా కోసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది సార్. అబ్బా, ఈ కూర తింటే ఇంకా ఈ కూరలో ఉన్నటువంటి టేస్టే వేరబ్బా. ఎంత బాగుంటది అంటే మేము వంట చేసి చూపిస్తాం, మీకు తిని కూడా చూపిస్తాము. నిజంగా టేస్టీగా ఉంటుందా లేకపోతే ఏంటన్నది కూడా మీకు చూపిస్తాం అనమాట. ఓకే, మా సార్ అయితే చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. నిజమే ఫ్రెండ్స్, చాలా శ్రమ పడి కోస్తున్నాడు అనమాట. చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మీకు నచ్చినా కూడా ఈ వీడియోని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇటువంటి సార కూర మీరు ఎప్పుడైనా తిన్నారంటే అది కూడా మాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ప్రాంతం కూడా ఇటువంటి కూరలు ఉన్నాయో లేదో కూడా మాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మేము కూడా తెలుసుకుంటాం అనమాట. మన ఒక ప్రాంతంలో ఇటువంటి వేరే ప్రాంతాలు కూడా ఇటువంటి కూరగాయలు తింటారనమాట అనేసి. మేమైతే వీటిని తింటాము, కానీ మీరు ఇటువంటి కూరలు తింటారో లేదో కూడా తెలియదు. అది కూడా మాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఓకేనా? మా సార్ చాలా కష్టపడుతున్నారు. అదో సారకూర సేకరించడం అయిపోయింది. అయితే మేము ఇది తీసుకెళ్ళిపోయి ఇంటికి కత్తి కూడా పెట్టేస్తున్నారు మా సారు. ఓకే, అది తీసుకెళ్ళిపోయి మేము వండుకుంటాం అనమాట. చూడండి, ఇంత వచ్చింది. ఇంకా ఉంది కానీ మాకు చాలంత అనమాట. మేము సేకరించుకుంటాము. ఇంకా ఎక్కువ సేకరించుకున్నా సరే తినలేము, కాబట్టి కూర ఎంత అయితే మాకు సరిపోద్దో అంతే సేకరించుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అనమాట సారకూర. ఎంత బాగుంది కదా. అన్ని చూడండి, మా ఊర్లో చాలా సారకూర ఉంది ఫ్రెండ్స్. మీకు కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, వచ్చండి మా ఊరికి, సారకూర కోసుకెళ్ళిపోండి. ఊరి పేరు చెప్పండి మరి. ఓకేనా ఫ్రెండ్స్? ముండికోట అనమాట ఊరు. ముండికోట. ఈ యొక్క కూరని ఇందులో మేము శుభ్రంగా కడిగేసి తీసుకెళ్తాం అనమాట. ఎందుకంటే ఇలా కడగపోయామనుకోండి, మనం వంట చేసుకున్నప్పుడు ఇదేమవుతుందంటే కొద్దిగా నూరుగా ఉంటుంది. కాబట్టి తీసుకెళ్లే ముందు నీట్గా కడిగేసుకొని తీసుకెళ్లాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా నీరు కూడా చూడండి, దీని మీద అసలు నిలబడదు. అంటే దీని యొక్క స్వభావమే అలాగ ఉంటుంది అనమాట. నీరు కూడా దీన్ని అసలు తడవనివ్వదు అనమాట. చూడండి, ఇలా నీట్గా కడిగేసుకోవాలి. దీన్ని కడిగేసుకున్న తర్వాత ఇందులో ఏదైతే మనం తీసుకొచ్చామో ఆ యొక్క పాత్రలను తీసి మనం కడిగేసుకొని నీట్గా శుభ్రపరచుకోవాలన్నమాట. ఓకే, చూడండి, వేరే ఆకుల మీద అయితే ఇలా మనం నీరు తడపగానే అవి ముట్టుకుంటాయి. కానీ ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి, బుడగల చూడండి. ఇదిగో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఈ యొక్క ఆకుని తీసుకుని మనం అంటే చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, వర్షం ఏమైనా వచ్చింది అనుకోండి ఆడుకునేటప్పుడు, ఇటువంటి ఆకు తీసుకొని మనం ఏం చేస్తామంటే ఇలా గొడుగులాగా కప్పేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఎందుకు ఇలా కప్పుకుంటామంటే చూడండి, ఇందులో నీటిని తడిపినా కూడా ఏమవుతుందంటే అసలు తడవదండి. చూడండి, సైడ్కి జారిపోద్ది. ఇదిగో చూడండి. అందుకని ఎంత వర్షం వచ్చినా కూడా ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్ గా వర్షం పడినా కూడా లాగా తడవకుండా జారిపోద్ది అనమాట. అంటే ఇది చిన్న ఆకు కాబట్టి ఇలాగ ఉంది. అది చిన్న ఆకు అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కొద్దిగా ఇంకొక ఆకుని మనం ఇందులో ఇలా కలిపేసుకోవచ్చు అనమాట. ఇలా కలుపుకుంటే మనకు కొద్దిగా
స్థలం అన్నది ఏముందంటే మన యొక్క తల తడవకుండా మనకు సేవ్ చేస్తుంది అనమాట. ఇలాగా చూడండి, బాగుంది కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా ఇలా కప్పేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. అంటే ఇంటికి చేరే వరకు కొద్దిగా మనకు రక్షణగా ఉపయోగపడుతుంది అనమాట. మధ్యదారి ఫ్రెండ్స్, మధ్యదారిలో మీరు కూడా ఎక్కడ ఇలా చూసినట్లయితే తప్పకుండా మీరు కూడా ఇలాంటివి చేసుకొని చూడండి. వర్షం అదో తడవట్లేదు, చూడండి అసలు తడవట్లేదు, నీళ్ళంతా ఇక్కడ స్టాక్ అయిపోయి అనమాట. మా సార్ అయితే తడవట్లేదు. ఇదో చూడండి ఇలా కూడా ఉపయోగించుకుంటారు అన్నమాట. చూడండి నీళ్ళంతా పక్కకి వెళ్ళిపోతుంది. బాగుంది కదండి. సార్ నిజమే సార్, సూపర్ గా ఉంది. ఓకే, సేకరణ అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళేసి మేమైతే కర్రీ వండేసి చూపిస్తాము, సారకూర ఎలా వండాలనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కోసుకుంటేనే మనకు బేగిన ఉడకడానికి కూడా ఉడుకుతుంది, అలాగే కర్రీ కూడా తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్ద పెద్ద పొడవులు ఉంటాయి కాబట్టి తప్పకుండా కోసుకోవాలన్నమాట. చూడండి ఓకే ఫ్రెండ్స్, చూడండి కోసినది అయితే ఈ విధంగా వచ్చింది. ఇది వాష్ చేసుకొని ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో పెట్టేయాలన్నమాట, ఉడకపెట్టేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఈ విధంగా వచ్చింది అనమాట కోసింది. సార్ ఈ పాత్రలో తీసుకొని కడుగుతాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఓకే, నీళ్ళు తీసుకోండి. నీళ్ళు వస్తున్నాయి అయితే ఈ విధంగా కడుగుతున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఈ విధంగా కడుక్కున్న తర్వాతనే వంట చేసుకుంటాం. చూడండి క్లీన్ అయిపోయింది సార్. మొత్తానికైతే కడిగేసాము. కడిగేసిన దాన్ని ఇంకొక ప్లేట్లో పెట్టేసి తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టుకుంటాం ఫ్రెండ్స్. మాకైతే గ్యాసులు లేవన్నమాట, కర్రలు పొయ్యిలో పెడతాం. చూడండి, ఓకేనా? ఈ విధంగా కడిగిన పాత్రలోనే ఇంకొక పాత్రలో మనం మా సార్ అయితే ఈ పాత్రలో పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, ఇదే మన పొయ్యి అన్నమాట, వంట వండే. చూడండి ఈ విధంగా అయితే మేము కొద్దిగా నీళ్ళు పెట్టుకొని మూత అయితే పెట్టేస్తాము. తర్వాత ఏమో తాళంపు అనేది వేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మనం పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ నీరు పోసింది. మా సార్ అయితే కర్రలు పట్టుకొని వచ్చారండి. చూడండి బాగా పొగ అన్నమాట. పొయ్యిలో కర్రలు పెట్టున్నారు త్వరగా ఉడికిపోవాలనేసి. చూడండి ఈ విధంగా మనం కర్రలు పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకు త్వరగా పొయ్యి అనేది మంట వస్తుంది సార్. ఊదండి సార్. చూడండి ఫ్రెండ్స్, చాలా పొయ్యి మాత్రం మామూలు లేదు, గ్యాస్ కన్నా హెవీగా స్పీడ్గా అయిపోద్ది అనమాట. ఏదైనా సరే వంట కానీ ఏమైనా కానీ అంత హెవీగా వద్దు అనమాట కర్రలతోటి పొయ్యి. అండ్ మేము గ్యాస్ ఎందుకు యూజ్ చేయమంటే కర్రలు, మా ప్రాంతంలో అంతా కర్రలు ఉన్నాయి కాబట్టి గ్యాస్ యూజ్ చేయం ఫ్రెండ్స్. వండిన దాన్ని ఈ విధంగా వార్చుకోవాలి, లేకపోతే మనకు ఆ కూర దురదేస్తుంది అనమాట. అందుకని ఇలా వార్చేసుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఉడికింది. చెప్పండి. ఉల్లిపాయలు తీసుకున్నాను, తర్వాతనే ఇదిగో మిరపకాయలు, అలాగే ముందుగానే ఇదిగో చింతపండు ఈ విధంగా
తడిపేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ చింతపండుని అక్కడ పిండితేనే ఆ యొక్క దురద అనేది మనకు రాదు. తర్వాత ఇదిగంటే కారం లేదు కాబట్టి మేము ఏం చేసాం సొంతంగానే ఇప్పుడు ఈ యొక్క నేచురల్గా ఈ విధంగా మేము కారం ఈ విధంగా దంచుకుంటాము. అంటే మిరపకాయలతో ఇలా దంచుకుంటే ఇది మన కారంగా తయారవుతుంది, అంటే నేచురల్గా అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కట్ చేయండి సార్. మన సార్ అయితే కట్ చేస్తున్నారు ఉల్లిపాయలు. ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి. ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ పోసుకోవాలన్నమాట. చూడండి తాళం వేస్తున్నారు. ఈ విధంగా తాళం వేసి కర్రీ అనేది వేస్తాం. మా సార్ చాలా కష్టపడుతున్నారండి. తప్పకుండా మీరు లైక్ చేయండి, అలాగే మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము పెట్టడానికి మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. చూడండి ఎంత కష్టపడుతున్నారు మా సార్ అయితే. ఇదిగండి ఈ విధంగా తాళం వేస్తున్నారు అనమాట. రెడీ ఫ్రెండ్స్, ఇదిగో మనం ఉడకబెట్టినటువంటి కూరని ఈ విధంగా తాలింపులోని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా బాగా కలపాలన్నమాట. ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా కనబడుతుందో చక్కగా. స్మెల్ మాత్రం అదిరిపోయినది. ఓకే, ఈ విధంగా చేసుకుంటూ మనం ఏం చేయాలంటే కారం కారం వేస్తున్నాము. దీన్ని కూడా వేసుకోవాలి. ఇది చూడండి, అంటే మిరపకాయలు ఇది అనమాట, నేచురల్ కారం ఇది. పసుపు అండి, దానికి తగ్గట్టుగా వేసుకోవాలి పసుపు కూడా. ఇదిగోండి చింతపండు ముందుగానే తడుపుకున్నాము. దీన్ని ఇలాగా పిండేసిన తర్వాత ఈ యొక్క చింతపండు జ్యూస్ని ఆ కూరలో కలుపుకోవాలి. ఎందుకంటే ఇందాక చెప్పాం కదా, అది చింతపండు జ్యూస్ మనం వేయకపోయినట్టయితే ఆ కూర దురద వేస్తుంది. అందుకనేసి ఈ జ్యూస్ని మనం ఇందులో పిండాలన్నమాట. ఇలా ఇలా కలిపేసుకోవాలి. ఇదండి, దీనికి తగ్గట్టు సరిపడగా మనం ఉప్పు కూడా వేసుకోవాలి. ఓకే, మనం ఎంత ఏది వేసినా కూడా, ఎటువంటి ఐటెం వేసినా కూడా ఉప్పు కానీ వేయడం మర్చిపోయామనుకోండి, దాని యొక్క రుచి అనేది అసలు ఉండదన్నమాట. అందుకని ఖచ్చితంగా అన్ని ఐటమ్స్ వేసామా లేదన్నది కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. లేదంటే మనం ఇంత కష్టపడి వండినటువంటి ఒక కూర అన్నది దాని రుచి అనేది ఉండదు. అందుకనే అన్నీ చెక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి ఎంత బాగుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో అంటే ఈ యొక్క కలిపినటువంటి ఈ కూరని కాసేపు మనం మూత పెట్టేసి మరగబెట్టుకోవాలి. ఓకే అండి, మరగబెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మాకైతే అంబలి, అలాగే ఇందాక వండినటువంటి కూర అనమాట, సారు కూర ఇదే. అలాగే ఇది కందుల కూర, ఇదేమో చిన్న చికెన్ అనమాట, ఇది రైసు. చూడండి ఫ్రెండ్స్, ఇదనమాట కర్రీ. ఈ కర్రీని నేను ఇక్కడ పోసుకొని టేస్ట్ చూస్తున్నాను. ఇందాక వండినటువంటి సారు కూర ఎలా టేస్ట్ ఉందో చూద్దాం మరి ఫ్రెండ్స్. ఓకే, అన్నంతో అయితే కలిపి తింటున్నాను. చూడండి ఈ సారు కూర అనమాట. ఫ్రెండ్స్ చాలా బాగుంది. మా సారు కూడా కావాలంటున్నారు, మా సారుకి పెడదాం కొద్దిగా. చాలా బాగుంది ఫ్రెండ్స్, సారు కూర అయితే చాలా టేస్ట్గా ఉందన్నమాట. బాగుంది.
ఎలా ఉంది సార్? వావ్ వావ్ వావ్, చాలా 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 బాగుంది సార్. ఇంత బాగుంది. మనకు వాటితో పాటు ఈ అంబలి కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. అండి అంబలి బాగున్నాయా? బాగున్నాయి సార్, చాలా బాగుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీకు ట్రై చేయండి ఇది కూర. చాలా అమృతంగా ఉన్నాయి సార్ అంబలి, చాలా బాగున్నాయి. లస్సీలా ఉన్నాయండి, అంత బాగున్నాయి అంబలి. వేసవకాలంలో అంబలి తాగడం వల్ల మన శరీరానికి చాలా సేఫ్టీ ఇస్తుంది. ఎందుకంటే నేచురల్గా పండిన రాగి మాల్ట్ అంటారు దీన్ని, అంటే సోళ్ళు అనేసి అంటాం మన వాడుక భాషలో. ఇది కూడా ఒక వీడియో మేము చేసి పెడతాం ఫ్రెండ్స్. అయితే అది నేచురల్గా అయితే ఎలా దాన్ని పులుపు పెట్టాలో అన్ని విధాగా చేసి పెడతాం అంబలిని. సరే అయితే బాగా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, హెల్త్కి మంచిది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తారు కదా, మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మా ఛానల్ని మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఉంటాము, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్.